హాయ్ అండి. నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీజీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుమ్మడికాయ కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నామండి. సో దానికోసం ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో పోపు దినుసులు వేసుకుందామండి. శనగపప్పు, నేను 3 ఎండుమిర్చిలు తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండి. ఇవి వేసుకొని పోపు దినుసులు చక్కగా దోరగా వేగేంత వరకు చక్కగా వేయించేసుకుందాం. సో ఈ విధంగా వేగిపోయాక దీంట్లో నేను 1 ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా కట్ తీసుకొని చక్కగా ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. సాఫ్ట్ అయ్యేంత వరకు చక్కగా మనం ఫ్రై అయితే చేసేసుకుందాం. సో నేను ఒక గుమ్మడికాయ తీసుకొని దాన్ని చక్కగా వాష్ చేసుకొని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు, బట్ నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. పీల్ ఆఫ్ చేయలేదండి, తొక్కతోనే తీసుకుంటున్నాను. కొంతమంది పీల్ చేస్తారు కదండి, నేను పీల్ చేయలేదు, తొక్కుంది, చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక సైడ్ మన ఉల్లిపాయలు అయితే చక్కగా సాఫ్ట్ అయిపోయాయండి. సో ఇప్పుడు దీంట్లో మనం గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో మన గుమ్మడికాయలో విటమిన్స్ విషయానికి వస్తే దాంట్లో ఫ్యాట్ ఉంటుందండి, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయండి. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. సో ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 2 minutes బాగా కుక్ అవనివ్వాలండి. సో తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని మరి కొద్దిసేపు కుక్ అవ్వనిద్దాం. మన గుమ్మడికాయ సాఫ్ట్గా అయిపోవాలండి. సో ఇలా లిడ్ క్లోజ్ చేసుకుంటూ మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫైనల్గా బాగా కుక్ అవనివ్వాలి. తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఇందులోనే 1 స్పూన్ సాంబార్ మసాలా వేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సో ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మరికొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి మనం కుక్ అవనిద్దామండి. సో చూసారు కదా, మీకు పీస్ కట్ చేసి చూపిస్తానండి ఎంత చక్కగా కుక్ అయిందనేది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే కట్ అయిపోయేటట్టు కుక్ చేసుకోవాలండి సాఫ్ట్గా. సో చూసారు కదా ఎంత ఈజీగా కట్ అయిపోతుందో. సో ఆల్మోస్ట్ మన కర్రీ ఎండింగ్కి వచ్చేసిందండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో నేను కొద్దిగా జాగరీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే వేసుకోక్కర్లేదు, బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. అండ్ ఈ పంకిన్ అనేది మనకి క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేస్తుందండి. మన ఇమ్యూన్ సిస్టమ్ని చక్కగా డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. డయాబెటీస్, ఒబిసిటీ, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్ రాకుండా ఆపుతుందండి. అండ్ మన స్కిన్కి కూడా చాలా హెల్తీ. సో ఈ విధంగా మన కర్రీ అయితే కుక్ అయిపోయిందండి, చూసారు కదా. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో కూడుకున్న పంకిన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, అదే గుమ్మడికాయ కర్రీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.